వినాయక చవితి వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని తవణంపల్లి ఎస్ఐ చిరంజీవి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తవణంపల్లి ఎస్ఐ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను జరుపుకునేందుకు ప్రతి గ్రామంలోని నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు శాఖ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఇంతకు ముందులా మీ సేవకు వెళ్లి అనుమతులు పొందే అవసరం లేదని, నేరుగా తమ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ నుంచే అనుమతులు పొందవచ్చని తెలిపారు. ganeshutsav.net వెబ్సైట్లో పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపరిచి పోలీసు శాఖ అనుమతులు సులభంగా పొందవచ్చని తెలిపారు. వినాయక చవితి వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చవితి వేడుకల నిర్వాహకులు తక్షణమే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని అనుమతులు తీసుకోవాలని సూచించారు. పోలీసు వారి నిబంధనలను అతిక్రమిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారాలు. ముందుగా అందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వినాయక చవితి జరుపుకునే వాళ్ళందరికీ కూడా ముందుగా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున ఒక విజ్ఞప్తి. ఇంతకు ముందు వినాయక చవితి సందర్భం చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా గ్రామాలు చేసుకునేటప్పుడు అందరూ కూడా ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ఎప్పుడెప్పుడు చేసుకుంటున్నారు, ఎన్ని రోజులు చేసుకుంటున్నారు, ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు అని పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఫిజికల్గా చుట్టుపోయే వాళ్ళు, దాన్ని పరీక్షించేవాళ్ళము. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ganeshutsav.net అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినారు. ఈ ganeshutsav.net లో ఏముంటుందంటే మీరు పోలీస్ స్టేషన్ ఫిజికల్గా వచ్చే అవసరం లేదు. మీ సెల్ ఫోన్లోనే ganeshutsav.net ఓపెన్ చేసుకొని దానిలో మీ పేరు, ఆర్గనైజర్స్ ఎవరున్నారు, ఎన్ని రోజులు పెడుతున్నారు, వినాయక చవితి సందర్భంగా పండుగ ఎంత హైట్ ఉంటుంది, వినాయక ఎంత హైట్ ఉంటుంది, నిమజ్జనం ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఈ విషయాలు కూడా దాంట్లోనే ఉంటాయి. దాన్ని మీరు పూర్తిగా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మాకు సెండ్ చేస్తే మేము అప్రూవ్ కూడా, ఈవెన్ మొబైల్ నుంచి మేము అప్రూవ్ చేస్తాము. అప్రూవ్ చేసిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ప్రింట్ తీసుకొని మీరు ఎక్కడైతే మీరు గణేష్ పండుగలు ఏర్పాటు చేసుకుంటున్నారో అక్కడ మీరు ఆ క్యూఆర్ కోడ్ని పేస్ట్ చేసుకుంటే ఆ క్యూఆర్ కోడ్ ఎవరు స్కాన్ చేసుకున్నా కూడా పూర్తిగా డీటెయిల్స్ మొత్తం వస్తాయి. తర్వాత మేము కూడా రెగ్యులర్గా చెకింగ్ వస్తూ ఉంటాము. ఆ దాంట్లో కూడా మా వాళ్ళు ఎన్నిసార్లు చెక్ చేస్తున్న విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా అందరూ గుర్తుపడే విషయం ఏమంటే వినాయక చవితి అందరూ సంతోషంగా జరుపుకోవడం ఇబ్బంది ఏం లేదు. కానీ తాగి గొడవలు చేసుకోవడము, ర్యాలీ చేసుకోవడం, పోయి గొడవలు చేసుకోవడం లాంటి తగ్గించుకొని అందరూ బాగా చేసుకుంటారని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.